హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ అసలు చాలా బాగుంటుందండి. వెజిటేబుల్ బిర్యానీ ఆర్ లైక్ వెజిటేబుల్ రైస్ ఏదైనా అనుకోవచ్చండి. వెజిటేబుల్ పులావ్ కూడా అనుకోవచ్చు. సో చూసేయండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నాను. తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. వేసుకొని అందులో పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత నేను చాప్ చేసి పెట్టుకున్న టమాటో, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, ఆలుగడ్డ, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం సేపు కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం మీకు బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి. ఏంటి అంటే యాలక్కాయ, లవంగాలు ఒక్కొక్కటి లైట్గా చెక్క లైట్గా యాడ్ చేసుకోండి. అవన్నీ బిర్యానీ స్పైసెస్ అనేవి. నేనైతే యాలక్కాయ ఇంకా ఒక పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వు అనేది యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. అందులోనే ఇప్పుడు కొంచెం రుచికి సరిపడ సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కలుపుకోవాలండి ఒక 2 మినిట్స్. కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే రైస్ 1.5 కప్ రైస్ తీసుకున్నానండి. కడిగి నానబెట్టి పెట్టుకున్నాను ముందుగానే. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 1.5 కప్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ అనేది తీసుకోవాలండి. తీసుకొని ఇందులో వేసుకొని వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టుకోవాలండి. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. 2 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే అసలు వెజ్ రైస్ అనేది చాలా బాగుందండి. టేస్ట్ అయితే నిజంగా మీరు కూడా ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా బాగుంటుందండి. ఇన్స్టెంట్గా మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడు తొందరగా వంట చేసే బదులు ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే తొందరగా కూడా వర్క్ అనేది అయిపోతుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. స్టే ట్యూన్. బాయ్ బాయ్. మా పాప పక్కన నుంచి బాయ్ బాయ్ అంటుందండి. మీకు అసలు మా బాబుకి ఇచ్చానండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, సూపర్ ఉందమ్మా అని చెప్పేసి గబగబా తినేసాడండి. సో మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. డోంట్ మిస్ ఇట్. చూడండి అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎస్. బాయ్ బాయ్. నాకు వచ్చింది.